ఈ బ్రహ్మోత్సవాలు అనేది సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మదేవుల వారే స్వామివారు కలియుగంలో ఇక్కడ ఆవిర్భవించినప్పుడు ప్రారంభించారని చెప్పి పురాణాల ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. స్వామివారు శ్రీవైకుంఠం నుంచి భూలోకంలోకి గరుత్మంతుల వారితో చెప్పి క్రీడాద్రి పర్వతాలను ఇక్కడ ప్రతిష్ఠింపజేసి స్వామివారు పద్మావతి పణినార్థం అర్చావతార శాలిగ్రామ శిలాస్వరూపంగా తిరుమల క్షేత్రంలో ఆవిర్భవించారు. అట్లా ఆవిర్భవించిన అర్చావతార స్వరూపానికి మొట్టమొదటిసారిగా కలియుగాంతం వరకు భక్తుల రక్షణార్థమై మహావిష్ణు వైకుంఠం నుంచి తిరుమల క్షేత్రంలో ఉన్నారు కాబట్టి వారికి బ్రహ్మోత్సవాలని చతుర్ముఖ బ్రహ్మదేవులు వారే వచ్చి ఈ ఉత్సవాలు నిర్వహించారని చెప్పి బ్రహ్మోత్సవాలు అని పేరు వచ్చింది. ఇది స్వామివారి ఇక్కడ తిరుమలలో ఆవిర్భవించిన కన్యామాసం శ్రవణ నక్షత్రాన్ని చక్రస్నాన మహోత్సవం ఆపూర్దోత్సవంగా నిర్ణయించి మొత్తం 9 రోజుల పాటు శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో నవాహ్నీకంగా ఈ బ్రహ్మోత్సవాలు అనాది కాలం నుంచే నిర్వహించబడుతూ ఉన్నాయి. సాక్షాత్తు బ్రహ్మదేవులు వారు నిర్వహించిన విధంగానే వైకానస భగవత్ శాస్త్రం ప్రకారం నేటికి కూడా ఈ ఉత్సవాలలో బ్రహ్మదేవుడు నిరాకారంగా బ్రహ్మరథంలో ఉత్సవాలు పర్యవేక్షిస్తూ ఉంటారని చెప్పి ఆ సాంప్రదాయాన్ని అనుసరించి మన ప్రతి ఉత్సవం ముందు ఒక చక్రరథం వెళ్తూ ఉంటుంది. అందులో బ్రహ్మదేవుడు నిరాకార స్వరూపంలో ఉండి ఈ ఉత్సవాలు పర్యవేక్షిస్తారని చెప్పి మనం తిరుమల క్షేత్రంలో ఆ పురాణ సాంప్రదాయాన్ని కూడా నేటికి పాటించుకుంటూ వస్తూ ఉన్నాము. అట్లా బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యి ఈరోజు అత్యంత వైభవంగా తిరుమల క్షేత్రం అంతా తిరుమల తిరుపతి దేవస్థానం వారు కలియుగ వైకుంఠాన్ని తలపించే విధంగా అన్ని విభాగాల వారు శ్రమించి అత్యంత సుందరయంగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారు ముఖ్యంగా ఆగమంలో సూచించబడినటువంటి దాదాపు 13 వాహనాలపైన స్వామివారికి విశేషంగా ఊరేగింపు సేవలు ఉంటాయి. 2 రథోత్సవాలు ఉంటాయి. ఒకటి స్వర్ణరథము, ఒకటి మహారథము. తిరుచి ఉత్సవాలు కూడా 2 ఉత్సవాలు ఉంటాయి. ఈ విధంగా స్వామివారికి విశేషంగా ఈ బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవంగా వాహన సేవలన్నీ నిర్వహించబడతాయి. మొట్టమొదటిసారిగా ఈ బ్రహ్మోత్సవాల్లో మొదటగా ముందు రోజు అంకురార్పణ కార్యక్రమంతో ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.